హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మొక్కలకి గంజి అనేది మనం వాటర్ డైల్యూట్ చేసి మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. అంతేకాదు గంజిలో ఇంకొకటి కూడా యాడ్ చేసి మన మొక్కలకి ఇచ్చామంటే విపరీతంగా పువ్వులు అనేది పూస్తాయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, మన ఇంట్లో మనం అన్నం వంపుకున్నప్పుడు ఇలా గంజి పారబోయకుండా మన మొక్కలకు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన గంజిలో చాలా ఉంటాయి. అలాగే ఆనియన్ పిల్స్ ఉంటాయి కదండి, ఆనియన్ పిల్స్ అనేది ఫర్మెంట్ చేసుకోండి. నేను గంజి అనేది మార్నింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి తీసుకుంటే మనం మార్నింగ్ అయినా ఇవ్వచ్చు అనమాట. అలాగే ఆనియన్ పిల్స్ అనేది 1 డే వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే 2 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనం గంజి దేంతో అయితే ఇస్తామో దాంతో 2-3 వంతులు అనేది మనం వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలండి. డైల్యూట్ చేసుకొని మన మొక్కలకు అనేది నేరుగా ఇలా మొక్కలకైతే ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇలా మనం గంజి పారవేయకుండా మన మొక్కలకి ఇస్తే విపరీతంగా పువ్వులు అనేది పూస్తాయి. అలాగే మొగ్గలు కూడా మంచిగా వస్తాయి, మొక్కలు బుషిగా పెరుగుతాయండి. గంజి పారవేయకుండా ఆనియన్ పిల్స్ వాటర్ యాడ్ చేసి మనం మొక్కలకి ఇచ్చామంటే మంచి యూజ్ అయితే ఉంటుందండి. మీరు ఇక నుంచి గంజి అనేది పారవేయకుండా ఇలా సింగిల్గా అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇలా 2 అయినా సరే యాడ్ చేసి ఆనియన్ పిల్స్ అయినా సరే యాడ్ చేసి మన మొక్కలకు అనేది ఇలా ఇవ్వచ్చండి. కానీ చిక్కగా మాత్రం అస్సలు ఇవ్వకండి, వాటర్ డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వండి. ఎక్కువ వాటర్ డైల్యూట్ చేసినా కూడా ఏమీ పర్వాలేదు. ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి మంచిగా కావాల్సిన పోషకాలు అనేది మన మొక్కలకి అందుతుంది. ఇవ్వకూడని మొక్క అంటూ ఏమీ ఉండదండి. ప్రతి మొక్కకు కూడా మనం ఇవ్వచ్చు. ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చు. పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, వెజిటేబుల్స్ మొక్కలకి ఇవ్వచ్చు, ఆకుకూర మొక్కలకి, పువ్వుల మొక్కలకి ఇలా ఇవ్వచ్చు. కానీ ఎక్కువ పువ్వుల మొక్కలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇలా పారబోయకుండా మనం ప్రతిదీ కూడా మన మొక్కలకు అనేది ఇలా ఇవ్వచ్చు. చూసారు కదండి, మనం గులాబీ మొక్కలకి, మల్లె మొక్కలకి, ప్రతి మొక్కలకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా ప్రతిదీ కూడా డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది పువ్వులు బాగా ఎక్కువగా పూస్తూ ఉంటాయండి. ఇలా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది లిక్విడ్ రూపంలో ఈ వేసవిలో మనం ఇస్తూ ఉంటే మనకి ఎక్కువ పూత, కాపు అనేది వస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.